హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు వ్లాగ్ అంతా వరదలోనే అండి. వరదే వ్లాగ్. ఇది మా ఊరి అన్నమాట. మా ఊరి చుట్టూరు వాటర్ పట్టేసింది. మేము ఒక ఐలాండ్లో ఉన్నట్టు చుట్టూరు వాటర్, మధ్యలో మేమున్నాం మా ఊరు. ఇప్పుడు నేను ఇది వీడియో షూట్ చేసింది మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇది పొలాలు దగ్గరలోనే పోయింది. డౌన్గా ఉన్న ఏరియా అయితే మునిగిపోయింది. ఇంకా అప్లో ఉన్న వాళ్ళు అలా ఉన్నాం అనమాట. మధ్యలో కొంచెం ఒక్కరోజు వర్షం పడిందంటే మా పని అయిపోయింది. మొత్తం ఊరంతా మునిగిపోతుంది. సేమ్ సింగినగర్ లాగా అయిపోద్ది అనమాట. మాకు దగ్గరగా అయితే అంటే దగ్గరగా వచ్చి ఆగినాయి, అంటే డ్రైన్స్లోకి అట్లా వచ్చేసినాయి వాటర్. ఇంకా మా అదృష్టం ఏంటంటే వర్షం పడట్లేదు. వర్షం పడినా లేకుంటే క్యూసెట్స్ పెరిగినా సరదా నీరు అనేది ఇంకా అయిపోతే క్లోజ్ అయిపోతాం. మొత్తం ఊరంతా మునిగిపోయిద్ది. ఇక్కడ ఇది నేను చూపించేది మొత్తం పొలాలేనండి. పొలాల నిండా వాటర్ నిండిపోయినాయి. అసలు ఎటు లేదు. ఇదంతా పొలంలోంచి వచ్చిన వాటర్ మొత్తం ఊరి మీదకి వచ్చేస్తున్నాయి. అవి అసలు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. ఎటు డౌన్లో ఉంటే అటు వచ్చేస్తున్నాయి. ఇక్కడి నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినా సరే మొత్తం మనిషి మునిగిపోయేంత అయిపోయిందనమాట. ఇక్కడ మా ఊరు వాళ్ళు అలా థర్మాకోల్ షీట్స్ ఉంటాయి కదా, వాటిని ఒక అంటే బోట్ లాగా చేసుకుని వాటితో సేవ్ చేశారనమాట. దీనికి డౌన్లో ఒక ఏరియా ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా గూడెం అదంతా. అక్కడ డౌన్లో ఉన్న ఏరియాలో చాలా మంది ఉన్నారనమాట కార్మికులు. అలా వాళ్ళని, అలాగే కాలనీ ఉంది, దాంట్లో ఒక 30 ఫ్యామిలీ వరకు ఉన్నారు. వాళ్ళని కూడా సేవ్ చేశారు. మొత్తం ఎలా ఇటు చూసినా ఒక సముద్రం లాగా ఉందండి. ల్యాండ్ అనేది ఎక్కడో కనపడతలేదు అసలు, అలా ఉంది. ఇంకా రైతులైతే పాపం వాళ్ళ మోటారు అన్నీ సేవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వరకు రాదనుకున్నారు, అందుకని ఇక్కడ వరకు వచ్చేసేటప్పటికి ఈ పొలాల వాళ్ళు కూడా పాపం ఇంకా రైతుల కష్టాలు అసలు చెప్పనే అవసరం లేదులేండి. ఇంకా మామూలుగా లేదు. ప్రాణ నష్టం ఒకటి జరగలేదంతే వాయనాడికి మనకి, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ లాగా ఆస్తి నష్టం అయితే ఫుల్గా ఉండింది. సండే ఈవినింగ్ నుంచి వరద ఇంకా పెరుగుతూనే ఉందండి. మోకాలు పై వరకు వచ్చేసింది వాటర్. అసలు ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతూ ఉండింది. ఫ్లోటింగ్ అనేది విజయవాడ నుంచి వచ్చేదంతా మా ఊరి మీద నుంచి వెళ్ళాలన్నమాట. అందువల్ల ఎక్కువ అవుతుంది. ఈ బోట్ ఉంది కదండి, ఈ బోట్ వేసుకుని మా ఊరు వాళ్ళు మార్నింగ్ నుంచి సేవ్ చేస్తున్నారనమాట. కాలనీ నుంచి 30 ఫ్యామిలీ అని చెప్పాను కదా, వాళ్ళని ఈ బోట్ మీద నుంచే తీసుకొస్తూ ఉన్నారనమాట. ఈత వచ్చిన వాళ్ళే వెళ్ళగలరండి. అసలు అంటే ఫ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చాలా కష్టంగా అయినా సరే సేవ్ చేశారు. ఇంకా మీ ఇల్లుల వరకు అయితే వచ్చినాయండి వాటర్, లోపలికైతే వెళ్ళలేదు ఎంతవరకు. ప్రజెంట్ అందరికీ ఇంటి బయట వరకు వచ్చినాయి. ఇది కూడా డౌన్ ఏరియా అనమాట. అక్కడ వరకు అయితే అలా వచ్చేసినాయి. ఇంకా ఇది అనేది నెక్స్ట్ వేరే సైడ్ అనమాట. నేను చెప్పాను కదా మేము ఒక ఐలాండ్లో ఉన్నట్టని. ఇది ఒక వైపు, ఇది ఇంకొక వైపు అనమాట. అది గన్నమేర వెళ్ళే రోడ్, ఇది విజయవాడ వెళ్ళే రోడ్. అయితే ఇక్కడ ఇది నేను చూపించేది పొలం కాదు, ఇదైతే చెరువు కట్టలు తెగిపోయినాయి అనమాట. ఇది చాలా పెద్ద చెరువు, అందులో చాలా డౌన్ ఉంటుంది. అయినా సరే అక్కడ వరకు నిండిపోయింది. ఇది నిండిపోవడం వల్లే మాకు ఊరి మీదకి వచ్చేసింది అనమాట వాటర్. ఇది మొత్తం చెరువే. అసలు ఇది దీంట్లో దిగే ప్రయత్నం అయితే ఎవ్వరు చేయట్లేదు. అక్కడైనా ఉంటున్నారు కానీ ఇక్కడైనా ఆ ఇల్లులో వాళ్ళని అయితే సేవ్ చేసేసారు. అంటే ముందుగానే అప్రమత్తం చేసేసి పంపించేశారు. కొంచెం మెరకగా ఉండే ప్రదేశానికి అయితే పంపించేశారండి ఇక్కడ వాళ్ళందరినీ. అక్కడైతే స్తంభం ఒకటి పడిపోయింది అనమాట, కరెంటు స్తంభం. దానివల్ల కరెంటు కూడా లేదు అసలు. అది కంప్లైంట్ పెట్టారు, వస్తారంట సర్వీస్ చేయడానికి. వాళ్ళైనా ఎలా వస్తారండి పాపం, డాక్టర్తోనే రావాలి, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. బోట్లో వెళ్ళి సేవ్ చేశారన్నారు కదా, కొన్నేమో ఇలా ట్రాక్టర్ వేసుకుని సేవ్ చేశారండి. అలా ఈత వచ్చిన వాళ్ళే వెళ్ళారు. మా ఊరు వాళ్ళు చాలా కష్టపడి ఫ్యామిలీస్ని అయితే సేవ్ చేసి, ఇక్కడ ఇది కొంచెం హైట్లోనే ఉంటుంది ఈ స్కూల్లో పెట్టి వంట చేపిస్తున్నారు. అంటే భోజనాలు అదంతా గవర్నమెంట్ చూస్తుంది. సేవ్ చేయడం మాత్రం మా ఊరు వాళ్ళు చాలా కష్టపడ్డారండి. ప్రాణ నష్టం అయితే జరగకుండా అయితే చూసారండి. హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇది మా ఊరి పొజిషన్ అయితే ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియోకి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోమాకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ.